ఆస్తమా కంప్లెయింట్స్‌తో, ఆస్తమా డయాగ్నోసిస్‌తో చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. అసలు ఏంటి ఇది ఆస్తమా అంటే ఏమవుతది? దీంట్లో ఏమేం సింప్టమ్స్ ఉంటాయి ఏంటని ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, బ్రాంకియల్ ఆస్తమా అంటే కామన్‌గా ఏందంటే ఇట్ ఈస్ ఎ లంగ్ రిలేటెడ్ డిసార్డర్ అనమాట. మన ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజ్ ఒకటి. సో, ఏమైతది బ్రాంకియల్ ఆస్తమాలో అంటే అది ఇట్స్ ఎ అబ్‌స్ట్రక్టివ్ డిసీజ్. మన లంగ్స్ లోపల చిన్న చిన్న శ్వాస నాళాలు ఉంటాయన్నమాట. అవేమైతాయంటే అబ్‌స్ట్రక్షన్ కుచించుకుపోతాయి. చిన్నగా అయిపోతాయి. స్పాజమ్ వచ్చేస్తది. అలా అయినప్పుడు ఏమైద్దంటే వాళ్ళు బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందవుతది. ఒకవేళ బ్రీతింగ్ తీసుకున్నా గాలి బయటికి రావడం ఇబ్బందయిపోతది. లోపల లాడ్జింగ్ అయిపోతా ఉంటదనమాట. సో, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ మనకు బ్రాంకియల్ ఆస్తమాలో. అసలు ఇది ఎందుకొస్తది ఏందనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, బ్రాంకియల్ ఆస్తమా ఏందంటే చాలా మందికి వాళ్ళ పీడియాట్రిక్ అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతది. చిన్న ఏజ్‌లోనే స్టార్ట్ అవుతా ఉంటది. ఏమైద్దంటే దాంట్లో ఎప్పుడైతే పేషెంట్స్ చిన్న పిల్లలు ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వరు. హైజీన్ హైపోథీసిస్ అంటారనమాట. వాళ్ళు ఎక్కువ దేనికి గాని ఎక్స్‌పోజ్ అవ్వనప్పుడు, డస్ట్‌కి గాని దేనికి ఎక్స్‌పోజ్ అవ్వనప్పుడు, ఏదైనా ఒకసారి సడెన్‌గా దానికి ఎక్స్‌పోజ్ అయితే, మన బాడీలో ఉన్న అలర్జిక్ రియాక్షన్స్ వల్లనే ఈ ఆస్తమా అనేది వచ్చేస్తదనమాట. అలా నీకు ఒక్కసారి చిన్నప్పుడు స్టార్ట్ అయిందంటే, అది నీకు లైఫ్ లాంగ్ ఉంటదనమాట. సో, ఈ ఆస్తమా అనేది ఏందంటే, నీకు ఒక ఎపిసోడ్స్ వైస్‌గా వస్తా ఉంటది. ఎప్పుడైతే నువ్వు కామన్‌గా వింటర్ సీజన్స్‌లో ఎక్కువగా వస్తా ఉంటదనమాట.